అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు నేను ఎగ్ లవర్స్ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ చూపించబోతున్నాను. ఇది డబుల్ ఎగ్ టోస్ట్. మంచి ఫ్లేవర్స్ తో అద్భుతమైన ఒక స్నాక్ రెసిపీ. రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం కోడిగుడ్లు మిశ్రమం చేసుకుందాం. ఈ రెసిపీకి నేను 2 గుడ్లు తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ నీళ్లు పోసి కొద్దిగా డైల్యూట్ చేస్తున్నాను. దీనివల్ల మనకి టోస్ట్ ఎక్కువ ఫ్లఫీగా వస్తుంది. కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా విస్క్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్డుని ఉప్పు అలానే కారంతో కోట్ చేస్తున్నాను. ముందుగా మనం ఉప్పు కారం కలుపుకుందాం. ఇక్కడ ఉడికించిన గుడ్డుకి ఘాట్లు పెట్టి ఇప్పుడు గుడ్డుని ఉప్పు కారంలో నీట్గా అన్ని వైపులా కోట్ చేసుకోవాలి. మీకు కోడిగుడ్లు ఎలా తీసుకుంటే ఇష్టం? ఉడికించిందా, పొరుట్టా, ఆమ్లెట్టా లేదా ఇంకేదైనా ఇష్టమా? నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనం ఈ డబుల్ ఎగ్ టోస్ట్ని తాలింపు కడాయిలో చేసుకోబోతున్నాం. కొద్దిగా నూనె వేసుకుందాం. నూనెని కడాయి చుట్టూ రాసుకోవాలి. చూడండి, నూనె కొద్దిగా వేడైంది. ఇప్పుడు నెమ్మదిగా గుడ్లు మిశ్రమం వేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఉడికించిన కోడిగుడ్డుని మధ్యలో పెట్టుకోవాలి. టోస్ట్ టేస్ట్ ఇంకాస్త రుచిగా చేసుకోవడం కోసం ఇక్కడ నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. అలానే ఇందులోకి కొద్దిగా ఉప్పు, కారం జల్లుకోవాలి. పైన నేను చీజ్ స్లైస్ కూడా వేస్తున్నాను. ఫైనల్గా ఒక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రెడ్ని తాలింపు కడాయిలో పట్టేట్టు కట్ చేసి ఉంచాను. నెమ్మదిగా బ్రెడ్ స్లైస్ని ప్రెస్ చేసుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు కూడా లోలో ఉంచుకోండి. 2 నిమిషాల తర్వాత మీరు నెమ్మదిగా అంచుల నుంచి తీసుకోవచ్చు. టోస్ట్ ఒకవైపు కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కడాయి పైన ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని టోస్ట్ని 2వ వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు తిప్పుకున్న టోస్ట్ని మళ్ళా కడాయిలో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి చిన్న మంటలో మరో ఒక 2 నిమిషాలు టోస్ట్ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఉంచాలి. డబుల్ ఎగ్ టోస్ట్ దాదాపు అయిపోవచ్చింది. అంచుల నుంచి ఎగ్ని రిలీజ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఈ డబుల్ ఎగ్ టోస్ట్ని సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను సర్వ్ చేసుకునే ముందు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలానే కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఈ రెసిపీని మీరు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అలానే ఈ రెసిపీ ఏ టైంలో తినడానికి అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ డబుల్ ఎగ్ టోస్ట్ లోపల ఎలా ఉంటుందో నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు. వావ్, చూడండి లోపల ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. వావ్, ఎంతో రుచిగా ఉందండి. నేనైతే ఈ డబుల్ ఎగ్ టోస్ట్ని చాలా ఎంజాయ్ చేశాను. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.